బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్ డైరెక్టర్కి విద్యార్థులకు మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. వర్సిటీ మెస్సులో అవకతవకలు, స్కామ్లు జరుగుతున్నాయని విద్యార్థులు ఆరోపిస్తూ మెస్ ఎదుట ఆందోళన చేపట్టారు. మెస్ వంటకాలకు ఉపయోగిస్తున్న కర్రలు, కూరగాయలతో స్కాములు చేస్తున్నారంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఇవాళ లారీలో కర్రలు లోడ్ చేసి బిల్ చేయించారని, 9 క్వింటాల లోడ్ రావాల్సి ఉండగా 3 క్వింటాల లోడ్ మాత్రమే వచ్చిందంటూ విద్యార్థులు నిలదీశారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌరీష్ అందిస్తారు. యూనివర్సిటీ ప్రతిరోజు ఏదో విధంగా వార్తల్లో నిలుస్తుంది. కాకపోతే మెస్ సదుపాయాలు సరిగ్గా లేవంటే విద్యార్థులు గత కొన్ని రోజులుగా ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్నారు. ఇటు మెస్ సదుపాయాలు సరిగ్గా లేవంటూ వారు తినే తిండి సరిగ్గా లేదంటూ వారు ధర్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో మెస్ లో చాలా అవకతవకలు, స్కాములు జరుగుతున్నాయంటూ వారు విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఇటు మెస్ లో ఉపయోగించే కర్ర 9 టన్నులు రావాల్సింది, లారీ లోడ్ రావాల్సింది, దానికి బదులుగా ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చారు. దీనికి ట్రాక్టర్ లోడ్ తీసుకురావడం జరిగింది. లారీ లోడ్ కు బదులుగా ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది. లారీ లోడ్ అనేది బిల్ చేయడం జరిగింది. కాకపోతే 9 టన్నులు రావాల్సింది 3 టన్నుల తీసుకొచ్చి అనేక అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇక్కడ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం మనకు కొందరు విద్యార్థి ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏంటిది ఈ రోజు ఆందోళన చేపట్టడానికి గల కారణం ఏంటి? నా పేరు బాలకృష్ణ, నేను పీడిఎస్ ప్రెసిడెంట్, స్టూడెంట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్. నేను మెస్ కమిటీ తీసుకున్నా. గత 40 రోజుల నుంచి మాకు ముందస్తు అంటే ఇట్లా సమాచారం ఉంది, ఇట్లా స్కామ్ జరుగుతుందని మేము తీసుకొని మేము చెక్ చేస్తే ఈ రోజు అంటే ప్రతిరోజు ఏం జరుగుతుందంటే కూరగాయలు డైలీ వచ్చేటివి 150 కిలోలు రాసేవాళ్ళు ఆర్డర్ పెడితే 120, 100 కిలోల కూరగాయలు వస్తున్నాయి. అందులో మొత్తం పుచ్చిపోయినవి, మొత్తం పురుగులు ఉన్నాయి, అటువంటివి వస్తున్నాయి. మొత్తం ఈరోజు మాకు కట్టెలు పంపించమంటే లారీ దానిపైన లారీ వేసి కాసి, లారీ నెంబర్ వేసి కాసి, లారీ టోకెన్ ఆ వెయిట్ చెక్ చేసి కాసి, లారీ నెంబర్ పెట్టి కాసి ఇప్పుడు ట్రాక్టర్ పంపించిండు. అంటే ఈ రోజు కాకుండా 23 తారీఖులో ఇటువంటివి అయినవి. అట్లాగే ప్రతిరోజు అన్నంలో పురుగులు రావడం కానీ, నాణ్యత లేదు, ఇంకా సరైన వాటర్ సరిగా ఫెసిలిటీ లేదు. మొత్తం మెస్సులా మొత్తం స్కామ్ చేస్తున్నారు. పెరుగు కానీ మేము ఇటువంటి విషయంలో కూరగాయల విషయంలో కానీ మాట్లాడితే మమ్మల్ని జేడీ గెలుచు కేటకి అడిగితే వాళ్ళు ఏమంటారంటే
మీరు మెస్ కమ్ చూసుకోవాలంటే మేము చదువుకునే విద్యార్థులము మేము ఏం చేసుకోవాలి? చదువుకొని వచ్చి మేము లిస్ట్ చూసుకోవాలి, ఆ వచ్చిన దాన్ని రాసి ఆ దాంట్లో రిపోర్ట్ తీసుకోవాలి. అంతేగాని అవన్నీ మేమే స్టోర్లకు మోయడం కానీ ఇటువంటి రోజు జరుగుతున్నాయి. ఇటువంటి స్కామ్ చాలా జరుగుతుంది. కాబట్టి మీరందరూ దీన్ని పై అధికారులకు దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఎన్ని టన్నులు రావాల్సింది, ఎన్ని టన్నులు వచ్చింది, అసలు ఏదైనా మిస్టేక్ వల్ల వచ్చిందని వాళ్ళు అంటున్నారు. అసలు ఎక్కడ జరిగింది మిస్టేక్? వీళ్ళు కుమ్మకాయ కాసి ఈ జేడీ గానీ, ఈ డైరెక్టర్ గానీ, ఈ కేటగిరీ కానీ కుమ్మకాయ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇప్పటిది కాదు, కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యవస్థ ఇది. అంటే దీన్ని ఎవరు పట్టించుకోకుంటే దీన్ని ఇంకా నీరు గార్చే పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి మేము దీన్ని గుర్తించి నెల రోజులుగా మేము ప్రతిరోజు క్షుణ్ణంగా డైలీ 5 గంటలకు వచ్చి ప్రతిరోజు చూస్తుంటే ఇటువంటి విషయాలు చాలా బయటకు వస్తున్నాయి. అంటే ఇంతకి లోన ఇంకా ఇటువంటి వ్యవస్థ ఇంకా లోన వీళ్ళు డబ్బుల కకృతి పడి చాలా చేస్తున్నారు. మేము ఒకరోజు బిల్లు వస్తే ఒక నెలకు 27 లక్షల బిల్లు వస్తుంది. అంటే వీళ్ళు 27 లక్షల బిల్లు పెడితే ఒక బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టవచ్చు, మంచి చికెన్ బిర్యానీ అటువంటి ఫెసిలిటీస్ 5 స్టార్ హోటల్ కల్పించే ఫుడ్ పెట్టే ఉన్నటువంటి బిల్లు ఏంటంటే సామాన్యంగా పురుగులు వచ్చి ఆ బియ్యం స్ట్రీమ్ రైస్ పెడుతున్నారు, సరైన కూరగాయలు లేదు, వండుటం లేదు, ఆ చారు పెడుతున్నారు, ఆ మధ్య ఇటువంటి వ్యవస్థ చాలా ఉంది. కాకతీయ యూనివర్సిటీలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా మరి కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మరి బేస్ అనేది మరి అన్నం తింటేనే విద్యార్థులు చదువుకుంటారు, అన్నం తింటేనే మరి విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుంటేనే విద్యార్థులు మంచిగా ఉంటారు. కాబట్టి మరి మనం ఎంత చదవాలన్నా కూడా దానికి కారణం ఫస్ట్ మరి భోజనం. కాబట్టి మరి యొక్క కాకతీయ యూనివర్సిటీ మెస్ లో అనేక సందర్భాలుగా అనేక సమస్యలు కూడనెత్తుకుంటున్నా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారానికి మరి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లేరని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా ఏదో కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి మరి విద్యార్థులకు మెరుగైన విద్య వైద్యం అందించాలనే విషయంలో విఫలమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా మన తెలంగాణలో ఉన్నటువంటి మరి హన్మకొండ నగరానికి చెందినటువంటి మరి స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వచ్చి విజిట్ చేసినప్పుడు ఎట్లున్నది ఈ కాకతీయ యూనివర్సిటీ మెస్, మరి ప్రతిరోజు ఎట్లుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులు తెలుపుతున్న విషయం ఇక్కడ గురించి మనతో మాట్లాడడానికి టీయూ డైరెక్టర్ ఉన్నారు, హాస్టల్ డైరెక్టర్ మనతో మాట్లాడారు. సార్, ఈ సంఘటన అనేది ఏ విధంగా జరిగింది, ఎప్పుడు వచ్చింది దృష్టికి, అసలు ఏంటి ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయంటే విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు? ఎన్ని అవకతవకలు అన్నది వాస్తవమే అది. ఎందుకంటే మనము టెండర్ ప్రకారమే పోతాము. చేరాలంటే మాకు కట్టే టెండర్ ఇచ్చిన ఆయన ప్రతిసారి లోడ్ ఇట్లనే వస్తుంది. దానికి కేర్ టేకర్ ఉంటారు, మెస్ కమిటీ వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని చెక్ చేసుకున్న తర్వాతనే లోడ్ దించడం అవుతుంది. నేను కూడా చేరాలని అడగడం జరిగింది. ఆయన చెప్పేది ఏదైతున్నదో ఆయన లేడంట. వాళ్ళ డ్రైవర్కి ఎవరికి అప్ప చెప్తే ఆయన ఒక బండి వచ్చే బదులు ఇంకో బండి వచ్చిందన్నది ఆయన చెప్తున్నాడు. ఇది నాకు తెలిసైతే ఇది ఫస్ట్ టైం, నేను వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం. కానీ క్షుణ్ణంగా మేము పరిశీలించి దాని మీద కంపల్సరీ చర్య తీసుకుంటాం. అంటే బిల్డింగ్ లారీ లోడ్ అయింది, కాకపోతే ట్రాక్టర్ లోడ్ తీసుకొచ్చారు. అంటే అది ఎక్కడ జరిగింది మిస్టేక్ తెలియదు. అది కరెక్ట్ నాకు కూడా తెలియదు. ఆయన చెప్పింది మీకు చెప్పడం జరుగుతుంది. నేను ఎక్కడైనా ప్రతిసారి మేము చెక్ చేసుకుంటాం. అంటే విద్యార్థులు ఇప్పుడే కాదు, చాలా ఇంత ముందు కూడా ఇలాంటి రిపీట్ అయినా అంటున్నారు. కూరగాయలలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి అంటున్నారు. లేదు, నా వరకైతే రాలేదు. మొన్న కూరగాయల విషయం అయితే అది తెలిసింది. అది ఇమీడియట్ గా అవి ఏవైతున్నాయో అంటే మనకు తక్కువ క్వాంటిటీ రాదు. అది 2000 మందికి 1000 మందికి మనం చేయాలనుకుంటే తక్కువ క్వాంటిటీ రాదు. ఒక 200 కిలోలు 300 కిలోలు మనం ఎవ్రీ డే మేము తీసుకోవాలి. సొరకాయ తీసుకుంటే మినిమం ఒక 200 కిలోలు వస్తుంది మనకి. దాంట్లో 2-3 కిలోలు పోవచ్చేమో. దాన్నే మనం హైలైట్ చేసుకోవడము, హైలైట్ చేయడం అని కాదు కానీ అట్లా దొరుకుతాయి కంపల్సరీ. మన ఇంట్లో తెచ్చుకుంటేనే 1 కిలో టమాటా చేసుకుంటే 2-3 టమాటాలు మంచి రాని ఉంటాయి. అట్లాంటప్పుడు కావచ్చు, వాళ్ళ మీద యాక్షన్ కంపల్సరీ. యూనివర్సిటీ మెస్ సదుపాయాలు సరిగ్గా లేవంటే ఇప్పుడే కాదు, చాలా గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఎందుకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది? మీ తరపు నుంచి ఏమన్నా చర్యలు ఏమైనా తీసుకోబోతున్నా? ప్రతిసారి ఇలానే చెప్తున్నారు, దాటేస్తున్నారు అంటున్నారు విద్యార్థులు. దాటేయడం అంటూ ఏం లేదు. మనకి స్ట్రెంగ్త్ ఒకటి, ఇది కామన్ మెస్ చేయడం, బాయ్స్ అందరు ఇక్కడే, గర్ల్స్ అందరు అక్కడే తినడం. ఇది అంత కెపాసిటీకి 1500 మంది 2000 మంది కెపాసిటీ కాదు. ఇది 700-800 వరకు అయితే ఓకే. అప్పుడు స్టార్ట్ చేసిన ఉద్దేశం కూడా ఒక 500 మందికి సరిపోను అన్నది స్టార్ట్ చేసిండ్రు. ఆ క్రమాన స్ట్రెంత్ పెరుగుకుంటూ వచ్చేసరికి మనకి 1500-1600 అయ్యేసరికి
మెయింటైన్ చేయడం నిజంగా కూడా ఇబ్బంది అవుతుంది. తీరైతే మనకు కనిపిస్తుంది. ఇటు మెస్ సదుపాయాలు సరిగ్గా లేవంటూ కూరగాయలు మెయిన్గా కూరగాయలు 180 కిలోలు రాసి 108 కిలోలు మాత్రమే ఇక్కడ విద్యార్థులకు అందిస్తున్నారంటూ వారు అయితే వాపోతున్నారు. అదేవిధంగా ఈ విషయానికి అయితే ఇటు చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా రోజుల నుంచి అవకతవకలు జరుగుతున్నాయంటూ విద్యార్థులు ఇప్పుడు ఆందోళన చేపడుతున్నారు. దీని నేపథ్యంలో ఈ రోజు లారీ టన్నుకు బిల్లు అయితే చేయించారు. మొత్తం సుమారు 9 టన్నుల కర్ర అయితే రావాల్సింది, కాకపోతే ఇక్కడ కేవలం 3 టన్నులు అయితే చేస్తున్నారు. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని యూనివర్సిటీ నిధులను ఇట్లా పక్కదాన్ని పట్టిస్తున్నారంటూ విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఈ రోజు హాస్టల్ డైరెక్టర్ కూడా విద్యార్థులు నిలదీయడం జరిగింది. హాస్టల్ డైరెక్టర్ దృష్టికి ఇప్పుడే వచ్చింది, దీనిపై నేను తగిన చర్యలు తీసుకుంటానంటూ డైరెక్టర్ విషయం చేస్తుంది. కెమెరా పర్సన్ మధుతో మౌని శైలేంద్ర.